రవితేజ మన మాస్ మహారాజా ఒకప్పుడు వరుసగా యాక్షన్ సినిమాలు చేసి కొంచెం కెరియర్ స్లో చేసుకున్నాడు. కానీ ఇప్పుడు సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాతో దారిలోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇరుముడి అనే భక్తి కాన్సెప్ట్ సినిమా చేస్తున్నాడు. ఇలా రవితేజ సినిమాలు కూడా ఫుల్ హిట్ అయితే ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతారు. అయితే ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప మాలలో దర్శనమిచ్చారు. అలాగే ఒక భక్తి పాట కూడా ఉంటుందట ఈ సినిమాలో. ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ ఆ సాంగ్ గురించి తన ఇన్స్టాలో ఒక చిన్న క్లూ కూడా ఇచ్చాడు. అదేంటో చూద్దామా? మాస్ మహారాజా రవితేజ అంటే తెలుగు ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చేది ఎనర్జీ, కామెడీ, మాస్ డైలాగులు, పవర్ఫుల్ యాక్షన్ సీన్లు. కెరియర్ ప్రారంభం నుండి ఎక్కువగా మాస్ మసాలా సినిమాల ద్వారానే ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన రవితేజ తనదైన స్టైల్ తో టాలీవుడ్ లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. సాధారణ కుటుంబం నుండి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన ఆయన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ముఖ్యంగా థియేటర్లలో అభిమానులకు కావలసిన పూర్తి వినోదాన్ని అందించే హీరోగా రవితేజకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. అయితే గత కొంతకాలంగా రవితేజ తన సినిమాల ఎంపికలో మార్పు తీసుకొస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకే తరహా మాస్ సినిమాలు కాకుండా కథలో కొత్తదనం ఉండే ప్రాజెక్టులను ఎంచుకోవడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన భర్త మహాశైలకు విజ్ఞప్తి వంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన రవితేజ ఇప్పుడు మరోసారి పూర్తిగా భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఇరుముడి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి మొదటి నుండి ఒక ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇప్పటి వరకు రవితేజ చేయని తరహా పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. ముఖ్యంగా సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే రవితేజ నుండి ఇలాంటి డిఫరెంట్ మూవీ ఎవరూ ఊహించలేదు. నిన్ను కోరి, మజిలీ, ఖుషీ వంటి భావోద్వేగభరితమైన ప్రేమ కథా చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈసారి పూర్తిగా కొత్త కథను ఎంచుకున్నారు. ఇప్పటి వరకు క్లాస్ లవ్ స్టోరీలను ఎంతో అందంగా చూపించిన ఆయన ఇప్పుడు భక్తి, కుటుంబ భావోద్వేగాలు, మధ్యతరగతి జీవితం కలిపిన ఒక విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అదే ఇరుముడి. ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప స్వామి మాల వేసుకునే మధ్యతరగతి వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు. తెలుగులో స్టార్ హీరోలు ఇలాంటి పాత్రలు చేయడం చాలా అరుదు. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరోలను చాలా స్టైలిష్ గా, పవర్ఫుల్ గా చూపిస్తారు. కానీ ఇరుముడిలో మాత్రం రవితేజ చాలా సహజమైన వ్యక్తిగా కనిపించబోతున్నారు. అయ్యప్ప స్వామి భక్తుడిగా ఆయన పాత్ర ఉండబోతూ ఉండడంతో సినిమా మీద భక్తి వాతావరణం కూడా బలంగా కనిపిస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రవితేజ మాల ధరించి కనిపించిన తీరు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగించింది. మాస్ హీరోగా గుర్తింపు పొందిన రవితేజ ఇలాంటి పాత్రను ఎంచుకోవడం నిజంగా ఒక సాహసమే అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతున్న విషయం పాటల గురించే. అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యంలో సినిమా ఉండడంతో సంగీతానికి ఇందులో చాలా పెద్ద ప్రాధాన్యత ఉండబోతుందని తెలుస్తోంది. ముఖ్యంగా మాలాధారణ సమయంలో అయ్యప్ప స్వాములు పాడుకునే ప్రసిద్ధి భక్తి గీతాలు సినిమాలో వినిపించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఆ కారణంగానే ఈ మూవీ ఆల్బంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో ముఖ్యంగా విల్లాది వీరుడు వీరమణి కంఠుడు అనే ప్రసిద్ధ అయ్యప్ప భక్తి గీతం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. దక్షిణాదిలో అయ్యప్ప స్వామి భక్తులకు ఈ పాట ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. శబరిమల యాత్ర సమయంలో ఎంతో భక్తి భావంతో పాడుకునే ఈ గీతం చాలా సంవత్సరాలుగా భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కొద్ది రోజుల క్రితం సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ పాట గురించి పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. అప్పటి నుండే ఇరుముడిలో ఈ పాట ఉండొచ్చనే చర్చ మొదలైంది. తాజాగా ఆయన సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది. విల్లాది వీరుడు వీరమణి కంఠుడు అనే లైన్స్ రాస్తూ ఫైర్ ఎమోజీతో ట్వీట్ చేయడంతో అభిమానులు ఒక్కసారిగా ఉత్సాహపడిపోయారు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులు, రవితేజ అభిమానులు ఈ పాట కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు అందరిలోనూ ఒకే ప్రశ్న కనిపిస్తుంది. అసలు ఈ పాటను ఒరిజినల్ రూపంలోనే సినిమాలో వాడతారా, లేక సినిమా అవసరాలకు తగ్గట్టు కొత్తగా ట్యూన్ మార్చి అందిస్తారా అనే చర్చ జోరుగా సాగుతుంది. చాలా మంది అభిమానులు మాత్రం ఒరిజినల్ సాంగ్ కు పెద్దగా మార్పులు చేయకపోవడమే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ పాటకు ఉన్న భక్తి భావం, ఒరిజినల్ ఫీలింగ్ అలాగే ఉంటుందని, ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. చిన్న చిన్న మార్పులతో ఆధునిక మ్యూజిక్ టచ్ ఇచ్చి అదే భావోద్వేగాన్ని కొనసాగిస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. జీవి ప్రకాష్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భావోద్వేగాలను సంగీతం ద్వారా బలంగా ప్రేక్షకులకు చేరవేయడంలో ఆయనకు మంచి పేరు ఉంది. ఇప్పుడు ఇరుముడి వంటి భక్తి భావోద్వేగాలు కలిసిన కథకు ఆయన సంగీతం అందిస్తూ ఉండడంతో ఈ సినిమా ఆల్బంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్ నటిస్తోంది.
సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆమె ఈ సినిమాలో కూడా భావోద్వేగభరితమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ, ప్రియా భవానీ శంకర్ జోడీ కూడా కొత్తగా ఉండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇక దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబ జీవితం, భక్తి, మనిషి మనసులో ఉండే భావోద్వేగాలను చాలా సహజంగా చూపించనున్నారని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి ఇరుముడి ఇప్పుడు సాధారణ కమర్షియల్ మూవీగా కాకుండా రవితేజ కెరియర్లో ఒక ప్రత్యేకమైన ప్రయోగంగా మారింది. మాస్ హీరో ఇమేజ్ను పక్కన పెట్టి ఒక భక్తుడి పాత్రలో కనిపించడానికి ఆయన తీసుకున్న నిర్ణయం అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే ఆకట్టుకుంటుంది. శివ నిర్వాణ దర్శకత్వం, జీవి ప్రకాష్ సంగీతం, అయ్యప్ప భక్తి నేపథ్యం, భావోద్వేగభరితమైన కథ ఇవన్నీ కలిసి సినిమాపై ప్రత్యేకమైన అంచనాలను తీసుకొచ్చాయి. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఇరుముడి నిజంగా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.